34,195 పక్కన 8. ఇది మన బైక్ రీడింగ్. అట్ ప్రజెంట్ మనం బోడుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నాం. కొంతకాలం తర్వాత ఇది జిహెచ్ఎంసీలో కలవబోతుంది. మీ అందరికి తెలుసు, సుమారు 27 ప్రాంతాలని జిహెచ్ఎంసీలో విలీనం చేయబోతున్నారు. మెగా హైదరాబాద్గా మన హైదరాబాద్ మారబోతున్నది. అసలు ఇక దాని కొరకైతే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంతమంది అయితే దాన్ని సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అది వేరే విషయం, వాళ్ళ డిసిజన్స్ గురించి కాదు టాపిక్. అయితే వెల్కమ్ టు మోజెస్ పెట్లోజో ఛానల్. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా, మీరు నాకంటే చాలా బాగున్నారని ఆశిస్తున్నా. ఇదిగోండి, మనము బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఇన్ బోడుప్పల్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరకు వచ్చేసినాం. ఈ మధ్యలో రెగ్యులర్ గా మార్నింగ్ రైడ్స్ అని చేస్తున్నాం, మీరు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే బస్ స్టాప్, చాలా వీడియోస్లలో చెప్పినా, మరలా చెప్తున్నా, ఒక్క బస్ షెల్టర్ కూడా ఇక్కడ లేదు బోడుప్పల్ బస్ స్టాప్ లో. ఇది మేజర్ బస్ స్టాప్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బస్ షెల్టర్ వేస్తారని సంబంధిత అధికారులకి మా యొక్క బోడుప్పల్ ప్రాంత నివాసిగా మనవి. ఓకే, అండ్ మనము మార్నింగ్ రైడ్లను వీడియోలు చేస్తున్నాం, మీరు అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇంకా లెంత్ వీడియోస్ చేయండి అన్న, వీ నీడ్ మోర్ లెంత్ వీడియోస్ అని అంటున్నారు. మాక్సిమం ట్రై చేస్తున్నా 20 minutes వీడియోస్ వచ్చేలాగా. దాంట్లో సబ్జెక్ట్ కూడా ఉంటుంది, ఊరికే మినిట్సే క్యాల్కులేషన్ కాదు. అండ్ చూద్దాం, ఇంకా పెద్ద పెద్ద సబ్జెక్టుని బట్టి లెంత్ అనేది పెరుగుతుంటుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఒక ఇంటెన్షనల్గానే లేట్ చేయడం జరిగింది. ఒక ప్లేస్లో కొంచెం అది 7-8 తర్వాత వీడియో షూట్ చేయాలనే ఉద్దేశం చొప్పున లేట్ అయితే వెళ్తున్నాం ఈరోజు. అండ్ ఒక రోజు బయటికి వెళ్తే మనం కొన్ని వీడియోస్ షూట్ చేసుకుని వచ్చి వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి థంబ్నెయిల్ చేసే వరకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సేమ్ డే కొన్ని రిలీజ్ అవుతుంటాయి, కొన్ని నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంటుంది. ఈ రోజు వచ్చేసి December 3వ తారీఖు. మీకు వాచ్ టైము చూపించే ప్రయత్నం అయితే చేస్తా. December 3rd, 2025 టైం చూస్తున్నారు కదా. అలా లోపలికి వెళ్తే బోడుప్పల్. మనం ఇప్పుడు ఆ లోపల నుంచి వచ్చి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇది ఉప్పల్ డిపో అంటారు. అండ్ ఇది పిల్లర్ నెంబర్ 66 కింద వస్తుంది. ఈ పిల్లర్ కొంచెం వరకు వేసినారు. గతంలో ఇది తవ్వినప్పుడు కూడా కొన్ని ఇయర్స్ క్రితం మనం వీడియో చేసినాము. అండ్ ఆ పిల్లర్ నెంబర్ చూడండి 65. అండ్ అది 64, 65, 66, 64 పిల్లర్ క్రాస్ అయినాం మనం. 63, 62, 61, 60. జస్ట్ బిగినింగ్ అట్లా పిల్లర్ నెంబర్స్ చెప్పాలనిపించింది, చెప్పిన. మనం ఇప్పుడు ఉప్పల్ వైపు వెళ్తున్నాము, ఉప్పల్ డిపో నుండి. ఇక్కడ రోడ్ చూసుకోవచ్చు మనము. ఇందులో ఏమి గ్రాఫిక్స్ లేవు, ఎడిటింగ్ లేవు, ఏమి జిమ్లిక్ లేవు. డైరెక్ట్ ఫుటేజ్ తీసినామా, క్లిప్స్ జాయిన్ చేసినామా, ఎక్స్పోర్ట్ కొట్టి అప్లోడ్ చేసినామా. ఈ 70%, 80% అనుకోవచ్చు. ఈ రోడ్ అంత ఉంది, సైడ్ అయితే రోడ్డు లేదు. అది కూడా ఫ్యూచర్లో వేస్తుండొచ్చు. ఆ పిల్లర్లు అయితే ఏ రకంగా ఉన్నాయి అనేది మీరు విజువల్లో చూస్తూనే ఉన్నారు. మన తెలంగాణలోనే కావచ్చు, ఉప్పల్లో ఉన్నంత వరెస్ట్ రోడ్లు ఎక్కడ లేవనేది నిజం. టాక్ కూడా కాదు, అది నిజం. దాన్ని అనుభవించింది మేమే. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనకి ఫిర్జాద్ కూడా కమాన్ దగ్గరకు వచ్చే దగ్గరలోనే ఈ మొత్తం నేల చదును చేసి దాంట్లో డస్ట్ కంకర ఇదంతా వేస్తారు కదా, లెవెలింగ్ చేసి రోడ్ రోలర్ తోటి చేస్తున్నారు. అంటే దీన్ని నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, రోడ్డుకు సంబంధించిన పనులు కంటిన్యూగా జరుగుతున్నాయి. ఆ రైట్ సైడ్ లో కూడా మీరు ఇప్పుడు విజువల్ చూసినారు కదా. ఇంకా ముందుకు కూడా వెళ్దాం, ఎలా వర్క్ జరుగుతుంది ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 2-3 రోజులు ఈ ఏరియాలో నేను అవైలబుల్ లేకుండే, అందుకే డైలీ అప్డేట్స్ రాలేదు. ఒక 2-3 days గ్యాప్ వచ్చింది అనుకుంటాం మనం ఈ వీడియోలు పెట్టి. ఇదిగోండి, ఇప్పుడే మనము చెరువు కట్ట దగ్గరకు వచ్చేసినాము. పిల్లర్ నెంబర్ P42S దాటుతున్నాం. ఇది P41S, పిల్లర్ నెంబర్ 41S. ఇదంతా కూడా దీన్ని వాటర్ తోటి చేస్తున్నారు. అంటే ఒక వాటర్ వచ్చి ఇట్లా మొత్తము నీళ్లు కొట్టి దాని తర్వాత రోడ్ రోలర్ వచ్చి లెవెలింగ్ చేస్తుంది కదా, అదంతా చేస్తున్నారు. కొంతమందికి ఇది అర్థం కాక కొన్ని వీడియోలు పెడుతున్నారు, ఇంకా రోడ్డు పూర్తి కాలేదు అని. ఎస్, రోడ్డు ఇంకా పూర్తి కాలేదన్న మాట వాస్తవమే. కానీ రోడ్డు అనేది దానికి సంబంధించిన లెవెలింగ్ చేయడం ఇది అంత ఉంటుంది కదా, ఆ వర్క్ అయితే జరుగుతున్నది. అంటే దీని తర్వాత నెక్స్ట్ దీని మీద వేసేది ఏంటిది, ఇంకా డాంబరే. ఇక ఫస్ట్
మొత్తం లోతు తవ్వుతారా, తవ్వేసినారు, అది మనం చూపించినాం. దాని తర్వాత డస్ట్ కాంక్రీట్ ఇంకేదేదో కలుపుతారు కదా, అది కలిపేది మనం చూపించినాం. దాని తర్వాత ఇట్లా రోలర్ తోని రోల్ చేసి వాటర్ కొడతారు కదా, అది చూపించినాం మనం. అండ్ నెక్స్ట్ ఇంకా వేసేది ఏంది, ఇంకా కంకర్ అదే డాంబర్ వేయాలి. దాని కొరకు ఈగర్లీ వెయిటింగ్ నేను కూడా. ఇది పిల్లర్ నెంబర్ 29. ఇక్కడ నుంచి రోడ్డు వేసింది కొత్తదే. ఇది ఎటువైపు అన్నా అని మీరు కొత్తగా చూసేవాళ్ళని అనుకోవచ్చు. మనం ఇప్పుడు ఉప్పల్ డిపో దాటి పిర్జాదగూడ దాటి ఉప్పల్ ఎక్స్ రోడ్, ఇది ఈ రూట్ లో ఉన్న రోడ్. అండ్ ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ కూడా ఫిల్అప్ చేస్తే బాగుండు అనేది చాలా మంది ఒపీనియన్. ఇదంతా అయితే వేసిరు, ఒక 80% రోడ్ దాకా వేసిరు. ఆ రిమైనింగ్ ఆ 20% వాట్ ఎవర్ పర్సెంటేజ్ అటు ఇటు అవుతుండొచ్చు నా లెక్కలో, అది కూడా వేస్తే బాగుండు అనేది చాలా మంది ఒపీనియన్. కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తానికైతే రోడ్లు అనేటివి పడుతున్నాయి. ఎప్పుడో పడాల్సింది చాలా లేట్ అవుతుంది. మరి చూడాలి, త్వరగా కూడా పూర్తి చేస్తారని అనుకుంటున్నా. ఇది లెఫ్ట్ వెళ్ళిపోతే మనం ఉప్పల్ బగాయత్ వైపు వెళ్తాము. ముందు వచ్చేది ఉప్పల్ బస్ స్టాప్. ఇది ఉప్పల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ మల్టీప్లెక్స్, ఉప్పల్ ఏషియన్ అంటుంటారు. పిల్లర్ నెంబర్ 16 మనం దాటుతున్నాము. పిల్లర్ నెంబర్ 15, పిల్లర్ నెంబర్ 14, 13 మధ్యలో వర్క్ జరిగింది. గతంలో కూడా మీకు చూపించిన, అది చాలా వీడియోస్ చేసిన ఈ రూట్లో. ఇదిగోండి, ఇది పిల్లర్ నెంబర్ 13 ముందు మనకు కనబడేది. ఇదిగోండి ఇక్కడ వరకే రోడ్ ఫినిష్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ చుక్కలే. అది సగం రోడ్ అయితే ఉంటుంది మంచిగానే, మిగతా సగం రోడ్ అయితే మొత్తం డస్ట్ పౌడరే. ఇక ఇంట్లో పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వస్తే వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ పౌడర్ పడి మధ్యలో ఉన్న చెట్టు అయితే మొత్తం దానికి మేకప్ వేసినట్టే అయిపోయింది ఆ చెట్టు. ఇది ఈ చెట్టు చాలా వీడియోస్లలో నేను చూపించిన. పిల్లర్ నెంబర్ 10 దగ్గరనే ఉంటుంది ఇది. మీరు లైవ్లో చూస్తే మీకు ఇంకా డీటెయిల్ డెప్త్ కనిపిస్తుంది. ఇక చూడండి మొత్తం గుంతలు ఉంటాయి ఇక్కడ. ఇది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పూర్తి చేస్తారు అని అనుకుంటున్నా. పూర్తి చేస్తేనే బాగుంటుందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. పిల్లర్ నెంబర్ 7 ఉప్పల్ బస్ స్టాప్ మనం దాటుతున్నాం. పిల్లర్ నెంబర్ 6, 5 మధ్యలో ఇలా ఇవి ఐరన్ ఫ్రేమ్స్ అయితే వేసి పెట్టారు. గిద్దర్ GIRDR గిద్దర్ లాంచర్ ఏదో అంటారు కదా, మేబీ అది ఇక్కడికి వస్తుందా, అటు నారపల్లి వైపే ఉండి అటు నుంచి ఇక్కడికి వస్తుందా చూడాలి. ఇదంతా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించింది. అండ్ ఇక కొంచెం ముందుకు ఈ పిల్లర్లు అనేటివి అన్నీ ఏంటి అంటే ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ కి సంబంధించినవి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఏంది, ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ ఏందని కన్ఫ్యూజ్ కాకండి. నాకు తెలిసి అయితే మాకున్న అవగాహన ప్రకారం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అనేది నారపల్లి నుండి ఉప్పల్ బస్ స్టాప్ శ్రీకృష్ణ థియేటర్ దాటి ముందు వరకు వస్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయి ఉప్పల్ ఎక్స్ రోడ్ దాటి ఉప్పల్ ఎక్స్ రోడ్ అవతల వైపు రామంతపూర్ వైపు వెళ్ళే ఉప్పల్ స్టేడియం దగ్గరలో నియర్ బై వరకు అది అక్కడ వరకు డౌన్ అవుతుంది అనమాట. ఈ రెండింటిని జాయింట్ చేస్తారు అని మనకున్న ఇన్ఫర్మేషన్. ఇంకా అది చూడాలి. ఈ జంక్షన్ ఫ్లైఓవర్ ని ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ని కలిపేస్తారు. మొత్తం మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ అవతల రామంతపూర్ నియర్ బై ఎక్కితే నారపల్లి వెళ్ళిపోవచ్చు అనేది టాక్ నడుస్తుంది. ఒకవేళ అది రాంగ్ అయితే ప్లీజ్ కరెక్ట్ మీ. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి జాయిన్ చేస్తారనే మనకు తెలుసు. ఈ అక్కడ డౌన్ చేసి మళ్ళీ ఎక్కడానికి అంత స్కోప్ లేదు. పిల్లర్లు ఈక్వల్ లెంత్ లో ఉన్నాయి, మీరు కూడా చూసినారు. చాలా వీడియోస్లలో అడిగిరు. రీసెంట్ గానే ఒక వీడియో నేను చేసిన, మెట్రో పైనుండి ఫ్లైఓవర్ అని thumbnail ఉంటుంది, వీలైతే అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా మార్నింగ్ రైడ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి కొనసాగిస్తున్నా. ఆ ప్లేస్ లో కూడా కంటెంట్ ఉంటుంది. ఏదో మార్నింగ్ రైడ్ చేసినాం కదా, ఏదో వీడియోలో మనం ఏదో నాకు తెలిసింది మాట్లాడినా నాకు దోచింది మాట్లాడినా అన్నట్టు ఉండదు. ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ నియర్ బై, ఇది పిల్లరు, అది నిర్మింపబడుతుంది. ఇది ఇక్కడ మొత్తం ఐరన్ ఫ్రేమ్స్ అంత వర్క్ చేసి ఉంచినారు. పైన అందులో కాంక్రీట్ వేసి ఆ పిల్లర్ని అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా కన్స్ట్రక్షన్ చేయాలి. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రాజెక్టులలో నాకు నచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఇది ఉప్పల్ స్కై వాక్. ఇక్కడ రెగ్యులర్ గా నడవడానికి చాలా ఇబ్బంది పడతారు, బట్ అలాంటి వరకు స్కై వాక్ కట్టినారు. సూపర్. మనము ఉప్పల్ ఎక్స్ రోడ్కి వచ్చేసినాము. ఇదే ఉప్పల్ స్కై వాక్ అండ్ అది మెట్రో వెళ్ళేది. అండ్ ఇక్కడ ఇంకొక ప్రీవియస్ వీడియోలో కూడా నేను అక్కడికి దగ్గరికి వెళ్ళి మీకు చూపించిన, అక్కడనే మన ఈ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ కొరకు పిల్లర్ అనేది నిర్మిస్తున్నారు అనమాట, అది తవ్వుతున్నారు. ఇది ఉంది కదా, ఈ మెట్రో పై నుండి అంత హైట్ పైకి వచ్చి పిల్లర్ వస్తుంది అనమాట. అండ్ ఈ స్కై వాక్ పై నుండి కూడా పిల్లర్ వెళ్తుంది. మీకు వీలైతే లాంగ్లో మీకు జూమ్ చేసి చూపిస్తా, క్లియర్గా చూడండి. అక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, స్కై వాక్ పై నుండి పైన స్కై వాక్ పైకి ఇంకా ఎత్తున అవన్నీ అటు రామంతపూర్ వైపు వెళ్తున్న పిల్లర్లు. అక్కడ నుంచి ఇలా మనకి ఈ జంక్షన్ దాటి ఇలా పై నుండి ముందుకు వెళ్ళిపోతాయి అనమాట. ఇందాక మీకు విజువల్లో చూపించిన ఐరన్ ఫ్రేమ్లు వేసి ఉన్నారు పిల్లర్లు ఉన్నాయి, అక్కడ దాకా వెళ్తుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ
హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను మార్నింగ్ రైడ్ ఫ్రమ్ బోడుప్పల్ టు ఉప్పల్ ఎక్స్ రోడ్. దీంట్లో మనకి ఉప్పల్ రోడ్లు ఎలా ఉన్నాయో చూపించిన మీకు, అండ్ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ చూపించిన, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ చూపించిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ ఏరియా గురించి ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసింది నేను చెప్తా, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.